మీరు చూస్తున్న ఈ నటి పేరు లతశ్రీ. ఒకప్పుడు సినిమాల్లో తన క్యారెక్టర్ లేకపోతే ఏ సినిమా కూడా వచ్చేది కాదు. రాజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు, అంటే చాలామంది డైరెక్టర్లతోని కావచ్చు, చాలామంది హీరోలతో పాటు ఎన్నో సినిమాలు చేశారు. అయితే తను బిజీ షెడ్యూల్ ఉన్నటువంటి ఆ సమయంలోని, కెరీర్ అనేది పీక్ స్టేజ్కి వెళ్తున్నటువంటి ఆ సమయంలోనే సడన్గా ఇండస్ట్రీ మొత్తానికి కూడా దూరం అయిపోయింది. ఏం జరిగింది ఏంటి తెలియదు, కానీ ఇంకా సినిమాలో నటించడం పూర్తిగా మానేసింది. సో ఆ తర్వాత చాలా రోజుల తర్వాత ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు, ఓకే నటన పరంగా నాకు చాలా అవకాశాలు వస్తున్నాయి, నేను అవకాశాలు అందిపుచ్చుకుంటాను, సినిమాలు చేస్తాను కూడా ఓకే, కానీ ఈ యొక్క ప్రొఫెషనల్ లైఫ్ కాకుండా నాకు కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది, నాకు కూడా పెళ్ళి పిల్లలు అందరూ కూడా ఉన్నారు. సో నేను ఎందుకో నాకే అనిపించింది నా టైం అంతా కూడా నా ఫ్యామిలీ కోసం కాకుండా బయట సమాజం కోసం నేను వెచ్చిస్తున్నాను. అంటే అది కూడా నా కోసమే అయినప్పటికీ కూడా ఇక్కడ నాకు ముందుగా కెరీర్ ఇంపార్టెంటా లేకపోతే ఫ్యామిలీ ఇంపార్టెంట్ అంటే నేను ముందుగా మాత్రం ఫ్యామిలీ పేరే చెప్తాను. సో ఆ విధంగా నేను నా ఫ్యామిలీ కోసం ఆలోచించి నా ఫ్యామిలీకి టైం ఇవ్వలేకపోతున్నాను అని చెప్పేసి నేను సినిమాలకి దూరంగా ఉంటూ వస్తున్నానని చెప్పేసి తను చెప్పిందనమాట. సో చాలా రోజుల తర్వాత తనకి ఎవరైతే కెరీర్ ఇచ్చారో ఆ డైరెక్టర్ అంటే ఆ డైరెక్టర్ ఇంకొక సినిమా అవకాశం ఇస్తే అప్పుడు నేను చేశానంటే ఆయన నాకు కెరీర్ని ఇచ్చాడు కాబట్టి కాదు అని లేకుండా ఆ సినిమా చేశాను. సో ఆ తర్వాత కూడా వరుస పెట్టి చాలా అవకాశాలు వచ్చాయి, కానీ నేను మాత్రం వాటి ఎన్నింటికి కూడా ఒప్పుకోలేదు, ఎందుకంటే నాకు నా ఫ్యామిలీ ఇంపార్టెంట్ అని చెప్పేసి లతశ్రీ గారు చెప్పారు. సో లతశ్రీ గారి మేనల్లుడు ఇప్పుడు మన ఇండస్ట్రీలో ఒక టాప్ మోస్ట్ హీరో అని చెప్పేసి ఎంతమందికి తెలుసు. సో తను కూడా ఎప్పుడు కూడా మా అత్తయ్య గారు తను అని చెప్పేసి చెప్పుకోలేదన్నమాట. సో తను ఎవరో కాదు, నాగశౌర్య గారు. ఆయన కూడా ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చాలా మంచి కెరీర్ని చూశాడు అండ్ ఎన్నో సినిమాలు చేశారు, ప్రొడ్యూసర్గా చేశారు అండ్ చాలా మంచి సినిమాలు చేసిన తర్వాత మంచి ఫేమ్ కూడా వచ్చింది. సో ఈ మధ్య కాలంలో కొంచెం సినిమాలు రాకపోయినప్పటికీ కూడా ఒకప్పుడు మాత్రం చాలా మంచి మంచి సినిమాలు చేశారు. సో ఆ విధంగా టాప్ మోస్ట్ హీరోలలో కూడా నాగశౌర్య గారు కూడా చాలా మంచి ప్లేస్ని దక్కించుకున్నారు. బట్ ఈ మధ్య కాలంలో కొంచెం సినిమాలు చేయట్లేదు, ఎక్కడ కూడా కనిపించట్లేదు అనే మాట కూడా వినిపిస్తుంది, కానీ అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నారు. బట్ చాలా మంది కూడా తెలియదు అనమాట లతశ్రీ గారి యొక్క అన్నయ్య గారి కొడుకు నాగశౌర్య అని చెప్పేసి. సో అక్కడ వాళ్ళు కూడా ఎప్పుడూ చెప్పుకోలేదు కాబట్టి మనకు అంతగా తెలీదు. సో మరి అప్పుడప్పుడు కొంతమంది చాలా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు, సర్చింగ్ చేస్తూ ఉంటారు. అలా ఇండస్ట్రీలో ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎవరైనా ఇంతకుముందు ఇండస్ట్రీలో ఉన్నారా లేదా అని చెప్పేసి కనుక్కోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క ప్రయత్నంలోనే నాగశౌర్య గారు లతశ్రీ గారి యొక్క మేనలుడు అని చెప్పేసి నిజం తెలుస్తుందన్నమాట. సో ఆ తర్వాత అవునా ఇండోళ్ళ పాట అసలు ఎక్కడ కూడా చెప్పలేదేంటి అని చెప్పేసి అనుకున్నారు. సో ఆ విధంగా ఏంటంటే ఒక పలానా వ్యక్తి ఇండస్ట్రీలో ఉన్నారు, వాళ్ళ యొక్క నేను మేనలుడిని అని చెప్పేసి ఆయన చెప్పుకోడు, ఎందుకంటే ఆయన సొంత కాళ్ళపైన తన సొంత కష్టం పైన ఎదిగి ఈ స్థాయికి వచ్చాడు కాబట్టి ఎవరు కూడా ఆ విధంగా చెప్పుకోవడానికి ఇష్టపడరు అనమాట. సో ఎంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా ఇండస్ట్రీలో నిలబడాలి అంటే ఖచ్చితంగా మనలో టాలెంట్ ఉండాలి, దాని కోసం కొంచెం అదృష్టం కూడా ఉండాలి. అలాంటప్పుడే ఖచ్చితంగా ఇండస్ట్రీలో ముందడుగు వేయగలుగుతాం.